దీనికి ముందు వీడియో చూసారా? చూడకపోతే కింద ట్యాగ్ చేస్తా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ రోజైతే మేము చిన్న తిరుపతి వెళ్తున్నాము. జానుకి తలనీలాలు ఇవ్వడం కోసం. ఇది రెండోసారి అనమాట. అందుకే మార్నింగ్ లెగ్గానే ఇల్లు గుమ్మాలు అన్నీ కడిగేసుకొని, మెట్లు అన్నీ కడిగేసుకొని, మొత్తం అన్నిటికి పసుపు కుంకుమలు అన్నీ పెట్టేసి, తలస్నానం చేసి రాగానే ముందైతే బియ్యం కడిగి పెట్టేసి కుక్కర్లో పెట్టి ఒక 5 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసేసా. అన్నం చక్కగా మెత్తగా అయిపోయింది. సగం అన్నం ఏమో పెరుగన్నం కోసం, సగం అన్నం ఏమో పరవన్నం కోసం. పెరుగు కూడా మంచిగా పాలు బాగా రాత్రి మరగనిచ్చి పెరుగు తోడు పెట్టే చక్కగా గడ్డలాగా తోడుకుపోయింది. ఇంకా ఒక పక్క ఏమో పరవన్నం చేసేసిన, ఒక పక్క ఏమో పెరుగన్నం కోసం తాలింపు. ఉట్టు పెరుగన్నమే కాకుండా నేను తాలింపు వేసి పెరుగన్నం చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలం మసాలా ఫుడ్ ఐటమ్స్ కాకుండా ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు పెరుగన్నం అట్లా తీసుకెళ్తే పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. పెరుగన్నం ఉట్టిగా కాకుండా ఇలా తాలింపు వేసి తీసుకెళ్తాను నేను. ఇంగువ, చక్కగా ఆవాలు, జీడిపప్పు అన్నీ వేసి ఇలా పెరుగన్నం తాలింపు వేస్తా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా పెరుగన్నం తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే గబుక్కుని ఆకలే కానీ గబుక్కుని తిన్నా ఈ ఎండాకాలం చల్లగా అనిపిస్తుంది. ఇంకా బయట మసాలాలు ఏం తిన్నా సరే గడబిడిగా అనిపిస్తుంది. ఎక్కువ పిల్లల్ని క్యారీ చేసేవాళ్ళు ఇట్లా తినడమే బెస్ట్. ఎందుకంటే మనకి కొంచెం అటు ఇటుగా అయినా బయట ఏ పడితే అవి తిన్న తర్వాత పిల్లల్ని మనం హ్యాండిల్ చేయలేం కదా. అందుకని నేను మంచిగా ఏది బాగుంటుందో అదే ప్రిపేర్ చేసి తీసుకెళ్తా. ఇంక ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంటే మనం ఏం తిన్నా పర్లేదు, మనం బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఆచిచి తూచి తినాలి కదా. అందుకే అలా ఆలోచించి ప్లాన్ చేసుకుంటారనమాట. ఇంకా పెరుగన్నం జాను కోసం అయితే బెల్లం పరవన్నం చేస్తున్నాము. బయటకు వెళ్ళినా ఏది ఇసుకిచ్చకుండా తిన్నా తినకపోయినా స్వీట్ అయితే ఇష్టంగా తింటుందని బెల్లం పరవన్నం చేస్తున్నాము. వాళ్ళు కూడా ఆకలితో ఉండకూడదు కదా. బయటకు వెళ్తే పాలు ఎట్లా ఉంటాయో తెలీదు. అందులో బాగా డీహైడ్రేట్గా ఉంటుంది పిల్లలకి. పాపం బాగా వేడిగా ఉంది కదా బయట. అందుకని జాను కోసం పరవన్నం చేశాను. జాను ఒక్కదాని కోసమే కాదు, పిల్లలందరూ ఇష్టంగా తింటారని పరవన్నం చేశాను. బెల్లం వేసాను, సగ్గుబియ్యం అట్లా ఏమీ వేయలేదు, ఓన్లీ బెల్లం వేసి చేశాను అనమాట. ఏమేం ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాము అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. మేమందరం కలిసి బయటకు వెళ్ళినప్పుడు మ్యాక్సిమం బయట తినడం అనేది అవాయిడ్ చేస్తాం. ఇంకా ఈ వీడియో అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.